అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే నేను నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి. అలానే మంచి ఆరోగ్యం కోసం నాకు తెలిసిన టిప్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో అయితే చాలా వరకు యూజ్ అవుతుంది. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఈ ప్రపంచంలో మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు మన దగ్గర ఉన్నా సరే మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు జీవిస్తున్న ఈ చిన్నపాటి జీవితంలో మీ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు కొన్ని చిట్కాలనైతే పాటించాలండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పనులైతే చేయాలండి. కొన్ని అలవాట్లను నేర్చుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా 2 గ్లాసులు నీళ్లు తప్పకుండా తాగాలి. దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలన్నీ శుభ్రమవుతాయి. మన అవయవాలు ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామని అర్థం. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కొంచెం జీలకర్రను తినండి. జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల మీ శరీర బరువు అదుపులో ఉంటుంది. ఈరోజు ఉదయాన్నైతే త్వరగానే లేచానండి. ఇల్లు గుమ్మాలని శుభ్రం చేసుకొని ఇంటి ముందు అయితే ముగ్గు వేసాను. ఫ్రెష్ అప్ అయ్యి వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ముందైతే వంట స్టార్ట్ చేశాను. ఈరోజు నేనైతే దోసకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. అలానే దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే నానబెట్టేశాను. అవి కూడా పట్టేశానండి. ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఆ తర్వాత ఈ నానబెట్టిన పిండి అప్పటికప్పుడైతే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా దోశలు అయితే వేసి పెట్టానండి. మా కోసం అయితే ఉప్మా అయితే చేసుకున్నామండి. ఉప్మా అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. నా పెళ్ళికి ముందు అయితే ఉప్మా నేను ఎప్పుడూ తినలేదండి. నా పెళ్ళైన తర్వాత నా చేతులతో నేను చేసుకోవాలి, మనకి ప్రతిరోజు దోశలు, ఇడ్లీలు ఇవే కావాలంటే కుదరదు కదా. అప్పుడప్పుడు ఉప్మా కూడా తినాలి. కాబట్టి అలా అలవాటు చేసుకున్నానండి. నా పెళ్ళైన తర్వాత మాత్రమే ఉప్మా తింటాం అలవాటు చేసుకున్నాను. నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఉదయం వచ్చే ఎండ మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో మనం కాస్త ఎండ తగలగానే అమ్మో అని అంటుంటాం. ఉదయం వచ్చే ఎండలో ఒక్క 5 నిమిషాలు ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల బలానికి విటమిన్ డి చాలా అవసరం. మన శరీరంలో విటమిన్ డి లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలో ఏ విటమిన్ ఉన్నా లేకపోయినా విటమిన్ డి మాత్రం కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఎండలో నిలబడటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రావు. భోజనానికి అరగంట ముందు 1 గ్లాసు నీళ్లను తాగాలి. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు నీళ్లు తాగి నిద్రపోవాలి. ఇలా చేస్తే జీవితంలో మీకు గుండెపోటు సమస్యలు రావు. ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీరు తాగుతున్నారు. అయితే మంచినీళ్ళు ఎప్పుడూ కూడా నిలబడి తాగకూడదు. కూర్చొని నిదానంగా తాగాలి. ఒక స్పీడ్గా లాగా అంటే 1 గ్లాస్ ఒక్కసారే తాగేలాగా తాగుతూ ఉంటారు. అలా అసలు ఎప్పుడు తాగకూడదండి. కొంచెం నిదానంగా తాగాలి. నా పనులన్నీ కంప్లీట్ అయ్యాయండి. అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజైతే ములక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. బెండకాయ ములక్కాయ పులుసు అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత దోసకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. మా బాబు కోసం అయితే ఆనియన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను. మా లంచ్ కూడా కంప్లీట్ అయింది. నేనంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. టీ కూడా తాగేసామండి. హాలిడేస్ కదా, మా పిల్లలైతే బొమ్మలన్నీ తీసి ఎక్కడ పడేస్తూ ఉన్నారండి. నాకైతే పద్దాక అదే సరిపోతూ ఉంది. వాళ్ళు బొమ్మలు తీస్తూ ఉంటారు, నేను సర్దుతూ ఉంటాను. ఇంకా ఈరోజు నేనైతే బెడ్షీట్స్ అన్నీ వాష్ చేశానండి. పిల్లో కవర్స్ అన్నీ వాష్ చేశాను. ఉదయం అయితే ఆరేసి వచ్చానండి. నేను భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 3 అప్పుడైతే ఇవి తీసుకొచ్చి మొత్తం అయితే మడత పెట్టేసి నీట్గా ఎక్కడ సర్దేసి పెట్టానండి. నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇదైతే సాయంత్రం అండి. మా వారి కోసం అయితే రాగిజావ చేశాను. రాగిజావ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. కొంతమంది అయితే మామూలుగా రాగిజావను వాటర్తో ప్రిపేర్ చేసి లాస్ట్లో మజ్జిగ కానీ పాలు కానీ కలుపుకుంటారు. నేనైతే పాలు వాటరు కలిపి రాగిజావ ప్రిపేర్ చేసుకుంటానండి. లాస్ట్లో కాచి చల్లార్చిన పాలు కూడా పోస్తాను. అలానే బెల్లం వేస్తానండి. పంచదార అయితే వేయను. ఆరోగ్యానికి అయితే బెల్లం చాలా మంచిది. పంచదారని అవాయిడ్ చేస్తేనే మంచిదండి. మనలో చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు కదండి. అలా నిలబడి మంచినీళ్ళు తాగితే అది నేరుగా మీ గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగకండి. నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి. వాటర్ తాగేటప్పుడు ఒక్కొక్కసారి గుండె దగ్గర ఒక రకమైన పెయిన్ లాగా ఒక ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. మేము డిన్నర్ చేసాము. మా పిల్లలకైతే భోజనం పెట్టేశాను. ఆ తర్వాత అయితే అంట్లన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముగ్గులైతే వేసుకున్నానండి. మనం వంటగదిని నీట్గా ఉంచుకుంటే మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. మన ఇంట్లో ఎలాంటి చికాకు లేకుండా ఉంటుంది.
భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది. గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే మీరు వేసుకున్న టాబ్లెట్ పనితీరు బాగా పనిచేస్తుంది. టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే నిద్రపోకూడదు. కనీసం 40 నిమిషాలు ఆగి నిద్రపోవాలి. మీరు ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల శరీరంపై ముడతలు రావు. అలాగే మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక 5 తులసి ఆకులను తీసుకొని వాటిని నీటిలో వేసుకొని తాగండి. ఇలా చేస్తే వెంటనే మీ తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే మీకు బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూను వాము తింటే క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. 5 బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. చదువుకునే విద్యార్థులకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది మాంసాహారం తినేటప్పుడు నిమ్మకాయను పిండుకొని తింటారు. కానీ ఇలా అస్సలు తినకూడదు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి నిమ్మకాయను మాంసంలో కలిపి తింటే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఒక చిన్న అల్లం ముక్క తింటే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ బీపీతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పును వేసి తాగాలి. పాలకూర ఆకు మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వండుకోవాలి. ఇదైతే మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కలను అయితే కొన్ని వీడియోస్ అయితే తీశానండి. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఎన్ని రకాల మందార పూలు ఉన్నాయంటే అసలు ఈ మందారం చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా కలర్స్ ఉన్నాయండి. పాలకూరలో టమాటా కలిపి వండకూడదండి. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. మనం ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తున్నారు. అయితే రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు. రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి సమయంలో మాత్రం పెరుగు తినకపోవడమే మంచిది. అలాగే ఒక గ్లాసు మజ్జిగలో అల్లం వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. ఏ ఫుడ్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెడితే అది 24 గంటల్లోపు తీసేయాలి. దీనికి మించి పెడితే విషంగా మారుతుందంట. ముఖ్యంగా అల్లాన్ని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే అది విషంగా మారుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ సమస్యలు వస్తాయంట. కాబట్టి అల్లాన్ని మాత్రం ఫ్రిడ్జ్లో నిల్వ చేయకండి. అలాగే టమాటాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటిపై ఉన్న పలుచని పొర ముడతపడి టమాటాలో ఉన్న విటమిన్ సి తగ్గిపోతుంది. కాబట్టి టమాటాలను ఫ్రిడ్జ్లో పెట్టకపోవడమే మంచిది. మనం ప్రతిరోజు కూడా క్యారెట్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజు ఒక క్యారెట్ను ఖచ్చితంగా తినాలి. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కళ్ళకైతే చాలా మంచిది. దీనివల్ల మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. క్యారెట్ తినడం వల్ల రోజు ఒక క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రావు. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే గ్యాస్ సమస్యలు రావు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి. మనం చేసుకునే కూరల్లో కానీ ఉప్పు తగ్గించుకొని వేసుకోవచ్చు. లేదంటే పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినడం అలవాటు చేసుకోండి. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రోజుల్లో జలుబు అనేది సర్వసాధారణం. ఒకసారి జలుబు వస్తే వారం రోజుల వరకు తగ్గదని అంటారు. అయితే జలుబు త్వరగా తగ్గిపోవాలంటే పెరుగులో బెల్లం కలిపి తింటే వెంటనే జలుబు సమస్యలు తగ్గిపోతాయి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉప్పలమ్మ తల్లి అయితే ఉన్నారండి. అలానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఇద్దరు ఉన్నారు. మా అత్తవారింటి కాడైతే ఉప్పలమ్మ తల్లి ఉన్నారండి. మీ సైడు ఉప్పలమ్మ తల్లి ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామందికి శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు రోజు కొంచెం బెల్లం ముక్కను తింటే శరీరంలో బాగా రక్తం ఏర్పడుతుంది. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో రక్తం ఏర్పడుతుంది. అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం, మూత్ర విసర్జన ఆపుకోవడం, పగటిపూట నిద్ర, రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం, వీటిలో ఏ ఒకటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి. అంటే త్వరగా నిద్రపోయి త్వరగా నిద్రలేవాలి. ధనియాలను నీళ్ళల్లో వేసి వాటిని నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. దాచిన చెక్క తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాచిన చెక్క తినడం వల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది. రాత్రి సమయంలో తక్కువగా నీరు తాగాలి. సాయంత్రం 5 గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి.
పుదీనా ఆకులను మెత్తగా నూరి దాన్ని కొబ్బరి నూనెలో వేసుకొని తలకి రాసుకుంటే మీ జుట్టు మంచిగా పెరుగుతుంది. మాంసం, బంగాళదుంపలను కలిపి ఒకే రోజు తినకూడదు. ఈ రెండూ కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రెండింటిని కలిపి తినకపోవడమే మంచిది. నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మన కోసం మనం ఆలోచించుకొని మన జాగ్రత్త మనం తీసుకోవాలండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.